హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు క్లారిటీ కోడర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ICD-10CM బుక్ గురించి, మెడికేర్ అండ్ మెడికేడ్ సర్వీసెస్ గురించి, అంటే ఈ ప్లాన్స్ గురించి, ఈ మూడిటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ HCCలో మెయిన్గా ICD-10CM బుక్ని యూజ్ చేస్తారన్నమాట. ఇది ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ 10th రివిజన్ క్లినికల్ మోడిఫికేషన్స్. ఓకే, ఈ బుక్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఆ తర్వాత మెడికేర్, ఆ తర్వాత మెడికేడ్. ఓకే, ఫస్ట్ వాట్ ఈజ్ ICD-10CM? ఓకే, ఇక్కడ నేను రాశాను చూడండి, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ 10th రివిజన్. అంటే ఇది 10th టైం రివైజ్ చేసిన అనమాట ఈ ICD బుక్ని. సో ఇందులో క్లినికల్గా ఏమైనా మోడిఫికేషన్ చేస్తే ఇందులో ఉంటాయన్నమాట. ఈ బుక్ని మనం డిసీజ్ని వెతకడానికి యూజ్ చేస్తాము. సో ఈ ICD-10CM కోర్స్ ఎలా ఉంటాయంటే మినిమం 3 క్యారెక్టర్స్ ఉంటాయి, మ్యాక్సిమం 7 క్యారెక్టర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ S52.521A ఉంది కదా, వీడి వరకు ఒక కేటగిరీ అంటారు అనమాట. సో దీన్ని ఇక్కడ డాట్ ఉంది కదా, దీన్ని డెసిమల్ అని అంటారు. సో ఈ బుక్ని డెవలప్ చేసింది ఎవరంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో మీకు ఒకసారి చూడండి, కోడ్ సెట్ అనేది 7 క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే, ఇక్కడ S52.521A. ఇక్కడ S52 అనేది ఏంటిది? S అనేది ఫస్ట్ క్యారెక్టర్, ఇది బాడీ సిస్టమ్ని ఇండికేట్ చేస్తుంది ఈ S అనేది. తర్వాత సెకండ్ క్యారెక్టర్ వచ్చేసి, ఈ 2 క్యారెక్టర్ వచ్చేసి కేటగిరీ. చూడండి మీకు ఇక్కడ క్లియర్గా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ E11.9 ఉంది. సో E11.9 అనేది డయాబెటీస్ కోడ్ కదా. ఈ అనేది ఎండోక్రైన్ సిస్టమ్ని, అంటే బాడీ సిస్టమ్ని డిసైడ్ చేస్తుంది అనమాట. సో మొత్తం మనకి 21 చాప్టర్స్ ఉంటాయి. సో ఇందులో చూడండి, 4th వన్ E00 నుంచి E89 వరకు ఎండోక్రైన్ రిలేటెడ్గా మనకి డిసీజులు ఉంటాయన్నమాట. సో మనకి ఈ సిరీస్ వచ్చింది. ఈ సిరీస్ దేన్ని, ఇది బాడీ సిస్టమ్కి రిలేటెడ్ కదా. సో బాడీ సిస్టమ్ రిలేటెడ్ కాబట్టి ఫస్ట్ క్యారెక్టర్ అనేది మనకి బాడీ సిస్టమ్ని ఇండికేట్ చేసింది. 11 అనేది డయాబెటీస్ని ఇండికేట్ చేసింది. తర్వాత 9 అనేది వితౌట్ కాంప్లికేషన్ అన్నమాట. సో మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. ఇక్కడ 3rd క్యారెక్టర్, 4th క్యారెక్టర్ చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, మీరు వాటిని ఇప్పటిదాకా చూపించిన చూడండి. ఆల్ఫాబెట్ ఫస్ట్, ఇది బాడీ సిస్టమ్ ఎస్, తర్వాత ఫ్రాక్చర్ ఆఫ్ 4 ఆర్మ్, తర్వాత రేడియస్ ఆఫ్ ఫ్రాక్చర్, తర్వాత ఆల్ఫా న్యూమరిక్ వచ్చేసి డిజిటల్ రేడియస్. ఇలా ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒక్కొక్క దాన్ని ఇండికేట్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ICD బుక్ని, అంటే గైడ్లైన్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ఇవన్నీ తెలుసుకుందాం. ఇప్పుడు ఈ బుక్ని మాడిఫై అండ్ మెయింటైన్ చేసేది ఎవరంటే సెంటర్ ఫర్ మెడికేర్ అండ్ మెడికేడ్ సర్వీసెస్ అండ్ NCHS, అంటే నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్. ఇవి మాడిఫై చేస్తాయి అన్నమాట. అండ్ అట్ ది సేమ్ టైం మెయింటైన్ కూడా చేస్తాయి. ఇది ఇయర్లీ ఒకసారి మనకి అప్డేట్ చేస్తారు. అది ఎప్పుడంటే అక్టోబర్ 1st మనకి ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేస్తారు అనమాట. ఈ గైడ్లైన్స్ ప్రొవైడ్ చేసేది ఎవరంటే CMS అండ్ NCHS. మీకు ఇక్కడ ఫుల్ ఫామ్ చెప్పినాయి కదా. CMS అంటే సెంటర్ ఫర్ మెడికేర్ అండ్ మెడికేడ్ సర్వీసెస్, NCHS అంటే నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్. నెక్స్ట్ ఇది గైడ్లైన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత ఈ గైడ్లైన్స్ని అప్రూవ్ చేసేది ఎవరంటే, అది కరెక్టా కాదా అని AHA, అంటే అమెరికన్ హాస్పిటల్ అసోసియేషన్, అండ్ అంటే ఈ 4 ఆర్గనైజేషన్ మనకు అప్రూవ్ చేస్తాయి అన్నమాట. AHIMA, CMS, NCHS, ఈ 4 ఆర్గనైజేషన్స్ మనకి వాళ్ళు రాసిన, అంటే గైడ్లైన్స్ ప్రొవైడ్ చేస్తారు కదా, ఆ తర్వాత ఈ 4 ఆర్గనైజేషన్ అప్రూవ్ చేస్తాయి. ఫస్ట్ మెడికేర్ అంటే ఏంటి? మనకి 2 ప్లాన్స్ ఉంటాయని చెప్పినాయి కదా. మెడికేర్ అంటే
ఏజ్ 65+ వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు పీపుల్, వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. అలాగే క్రోనిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఈ ప్లాన్ తీసుకుంటారు అన్నమాట. వాళ్ళకి ఎండ్ స్టేజ్ రీనల్ డిజీజెస్, సికేడిసి ఇలాంటివి ఉంటాయి కదా, వాళ్ళకి ఈ ప్లాన్ బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో యూఎస్ఏలో 60+ ఉన్నవారు ఈ ప్లాన్ తీసుకుంటారు అన్నమాట. సో మెడికేడ్ అంటే ఏంటంటే లో ఇన్కమ్ పీపుల్ అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో అందుకని వాళ్ళు తీసుకుంటారు మెడికేడ్ సర్వీసెస్. మనకి మెడికేర్ అనేది మళ్ళీ ఫోర్ ఫోర్ ప్లాన్స్గా డివైడ్ ఉందన్నమాట. ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి, ప్లాన్ సి అండ్ డి. మీకు వీటి గురించి క్లియర్గా చెప్తాను ఇప్పుడు చూడండి. మీకు మెడికేర్ సర్వీసెస్లో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అండ్ పార్ట్ డి ఈ ప్లాన్స్ గురించి చెప్తాను ఇప్పుడు. సో పార్ట్ ఏ ప్లాన్ తీసుకుంటే ఆ పేషెంట్స్ ఏమేమి కవర్ అవుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి ఏమైనా ఫ్రాక్చర్స్ లేకపోతే ఏమైనా యాక్సిడెంట్స్ ఏమైనా జరిగినప్పుడు ఇన్పేషెంట్లో ఉండాల్సి ఉంటుంది ఒక 2-3 రోజులు. సో అప్పుడు ఆ ప్లాన్ అనేది తీసుకుంటే మనకి 3-4 డేస్కి ఇట్లా ఇన్పేషెంట్ స్టేజ్లో కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఆ ప్లాన్ అనేది కవర్ చేస్తుంది. సో తర్వాత ప్లాన్ బి తీసుకుంటే ఓపీ విజిట్స్కి, అంటే జనరల్గా కొందరు ల్యాబ్ టెస్ట్ల కోసం హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి ఈ ప్లాన్ బి అనేది యూజ్ అవుతుంది. పార్ట్ సి అనేది మెడికేర్ అడ్వాంటేజ్ ప్లాన్ అని కూడా అంటారు. సో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఈ రెండు కవర్ అవుతాయి అన్నమాట పార్ట్ సి తీసుకుంటే. సో మనకి డి వచ్చేసి పార్ట్ డి అనేది ఏమైనా మెడికేషన్స్ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ టాబ్లెట్స్, సిరప్స్, ఇంజెక్షన్స్, ఇన్సులిన్ ఇవన్నీ ఇందులో కవర్ అవుతాయి అన్నమాట ఈ ప్లాన్ తీసుకున్న వాళ్ళకి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంత నేను ఫస్ట్లో మీకు గైడ్లైన్స్ అని అన్నా కదా, గైడ్లైన్స్ అంటే ఏం లేదు, ఈ బుక్ని సెర్చ్ చేస్తున్నప్పుడు లేకపోతే కోడింగ్ చేస్తున్నప్పుడు కొన్ని గైడ్లైన్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. మీకు ఇవన్నీ చెప్పినా కదా ఇక్కడ లీడింగ్ పాత్వే గురించి. సో దీన్ని చూసి మీరు ఎమ్మటే కన్ఫ్యూజ్ కావద్దు, ఇది కష్టమేమో అనుకొని. మీకు కోడ్ లీడింగ్ పాత్వే చెప్పేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను నెక్స్ట్ వీడియోలో కోడ్ లీడింగ్ అనేది చెప్తాను. సో ఆ వీడియో చూసినప్పుడు మీకు ఇవన్నీ అర్థమైపోతాయి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అంటే 7th క్యారెక్టర్ ఒక్కొక్కసారి ఇక్కడ మన 7th క్యారెక్టర్ ఏ ఉంది కదా, ఈ ఏ లేదా డి ఒకసారి ఎస్ కూడా పెడతాం. అసలు ఇవి ఎందుకు పెడతాం అంటే ఒక్కొక్కసారి మనకు 7th క్యారెక్టర్ అనేది ఇవ్వడు, అది మనం డిఫాల్ట్ మనం పెట్టాల్సి ఉంటుంది. అది ఎలా అంటే ఏ ఎప్పుడు పెడతామంటే ఇనిషియల్ ఎన్కౌంటర్, అంటే ఇనిషియల్ అంటే ఫస్ట్ కదా. సో పేషెంట్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు, అంటే ఫస్ట్ టైం వచ్చిన ఎవిడెన్స్ మనకు డాక్యుమెంట్లో ఉంటే మనం 7th క్యారెక్టర్ అనేది ఏ పెడతాం. సో మనం డి ఎప్పుడు పెడతామంటే సబ్సీక్వెంట్ ఎన్కౌంటర్, అంటే ఫస్ట్ టైం కాకుండా అంటే సెకండ్ టైం లేదా థర్డ్ టైం ఇలా ఫాలోఅప్ కోసం వస్తారు కదా, అప్పుడు మనం డి పెడతాం. ఎస్ ఎప్పుడు పెడతామంటే సీక్వెల్, అంటే పాస్ట్లో ఏదో ఒక కండిషన్ ఉండి ఇప్పుడు దానివల్ల ఏదైనా జరిగితే, అంటే ఇప్పుడు ఇతనికి చూడండి ఇతని ఫ్రాక్చర్ అనేది హీల్ అయిపోయింది, అంటే తగ్గిపోయింది, కానీ దానివల్ల ఇప్పుడు ఏమవుతుంది, పెయిన్ వస్తుంది అన్నమాట. సో దానివల్ల వస్తే ఎప్పుడు వచ్చి తగ్గిపోయిన ఫ్రాక్చర్కి మళ్ళీ ఇప్పుడు దేనికోసం వచ్చింది, పెయిన్ గురించి వచ్చిండు. సో అప్పుడు ఎస్ పెట్టాల్సి ఉంటుంది సీక్వెల్. సో మీకు నెక్స్ట్ వీడియోలో మీకు లీడింగ్ పాత్వే అనేది ఐసీడీలో కోడ్ని లీడ్ ఎలా చేయాలో నేర్పిస్తాను. సో మీకు ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.